ఢిల్లీలో ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది. ఒకరోజు ఉదయం జనాలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆ రోజు ఒక ఇంటి తలుపు తెరిచిన వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యాన్ని చూశాడు. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒకే ఇంట్లో ఒకే రాత్రిలో ప్రాణాలు కోల్పోయారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే వాళ్ళందరూ ఎలా చనిపోయారు? ఎవరైనా చంపారా? ఎందుకు 11 మంది కళ్ళకు గంతలు కట్టుకున్నారు? ఎందుకు వారి చేతులు కట్టేసున్నాయి? ఎందుకు వాళ్ళు మర్రి చెట్టు వేరుల్లా ఒకే ఫార్మేషన్లో కనిపించారు? ఇంటి బయట ఉన్న 11 రహస్యమైన పైపులకి ఈ ఘటనకి సంబంధం ఏమైనా ఉందా? మొత్తం దేశాన్ని షాక్కి గురిచేసిన ఒక అన్ఇమాజినబుల్ సైకలాజికల్ మిస్టరీ ఇది. అసలు ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? ది బురారి కేస్. దాని గురించి ఇంకా బయటికి రాని మిస్టరీస్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. ఇది మీ నమ్మకాలని, మీ ఆలోచనల్ని, మీకు తెలిసిన ప్రతి దాన్ని ప్రశ్నించే కథ. 2018 జూలై 1 నార్త్ ఢిల్లీలోని సంత్ నగర్ ఏరియా. అది ఒక సాధారణ సండే మార్నింగ్. వీధుల్లో అప్పటికే హడావిడి మొదలైంది. చిన్న చిన్న షాప్స్ ఓపెన్ అవుతున్నాయి. జనాలు వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. ఈ ఏరియాలో ప్రైవసీ అనేది దాదాపుగా ఉండదు. ఒక ఇంటి విండో నుంచి ఇంకో ఇంటి లోపలికి కనిపిస్తుంది. ఏ విషయమైనా త్వరగా బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ రోజు వీధి మూలలో ఉన్న ఒక ఇంట్లో మాత్రం అసాధారణమైన నిశ్శబ్దం కనిపించింది. సాధారణంగా ఉదయం 5:30కే ఓపెన్ చేసే డైరీ షాప్ ఇంకా మూసే ఉంది. డోర్ దగ్గర పెట్టిన మిల్క్ ప్యాకెట్స్ కూడా అక్కడే ఉన్నాయి. అది చూసిన పక్కింటి అతనికి డౌట్ వచ్చింది. ఏమైంది, ఇంకా షాప్ ఓపెన్ చేయలేదే అనుకుంటూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. తలుపు కూడా లాక్ చేసి లేదు. నెమ్మదిగా డోర్ తెరిచి మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అక్కడ అతను చూసిన సీన్ అతని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. అతను రక్తం చూడలేదు. గొడవ జరిగినట్టు కూడా ఏమీ కనిపించలేదు. కానీ ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒక స్పెసిఫిక్ ఫార్మేషన్లో దూలానికి వేలాడుతూ కనిపించారు. వాళ్ళ కళ్ళకు గంతలు కట్టున్నాయి. చేతులు కూడా కట్టేసున్నాయి. చూడగానే అది క్రైమ్ సీన్లా అనిపించలేదు. ఏదో చేతబడి జరిగినట్టు అందరూ విచిత్రంగా వేలాడుతూ కనిపించారు. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు వచ్చారు. వాళ్లకు కూడా ఆ సీన్ చాలా షాకింగ్గా అనిపించింది. ఇది సాధారణ కేసు కాదు అని వాళ్ళకు అర్థమైంది. అదే మొత్తం దేశాన్ని షాక్కి గురిచేసిన బురారి కేస్. ఉదయం 7:30కి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక కాల్ వచ్చింది. ఒక ఎంటైర్ ఫ్యామిలీ చనిపోయింది అని. హెడ్ కానిస్టేబుల్ రాజీవ్ తోమార్ వెంటనే స్పాట్కి చేరుకున్నాడు. ఇంటి మధ్యలో ఉన్న హాల్లో 11 మంది ఒక ఐరన్ గ్రిల్ నుంచి వేలాడుతూ కనిపించారు. వాళ్ళు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు. అది చూసిన తర్వాత ఆఫీసర్స్ ఒక కంపారిజన్ చెప్పారు. మర్రి చెట్టు వేర్లు ఎలా వేలాడతాయో అచ్చం అలాగే వేలాడుతున్నారు అని. వాళ్ళ కళ్ళకు గంతలు కట్టున్నాయి. నోటికి టేప్ వేసుంది. చెవుల్లో కాటన్ ఉంది. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళందరి చేతులు కట్టేసున్నాయి. పక్క రూమ్లో 77 ఏళ్ల నారాయణీ దేవి బాడీ కనిపించింది. ఆమె ఫ్యామిలీలో అందరికంటే పెద్ద ఆవిడ. చూసిన వారికి ఎవరికైనా ఇది మాస్ మర్డర్స్ లాగే అనిపిస్తుంది. అందుకే మీడియా కూడా వెంటనే హెడ్లైన్ వేసింది, ఢిల్లీలో 11 మంది ఫ్యామిలీ మెంబర్స్ దారుణ హత్య అని. దేశమంతా భయం మొదలైంది. అందరి మైండ్లో ఒకటే ప్రశ్న, 11 మందిని ఒకేసారి ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని. మీకు క్లియర్గా అర్థం అవటానికి ఒకసారి ఫ్యామిలీ ట్రీ చూద్దాం. భోపాల్ సింగ్ చుండావత్, నారాయణీదేవి దంపతులు. వాళ్ళకి 3 పిల్లలు, ప్రతిభ, భవనేష్ ఇంకా లలిత్. ప్రతిభ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆమెకి ఒక కూతురు ప్రియాంక. చనిపోయే కొన్ని రోజుల ముందే ఈమెకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. భవనేష్ మరియు సవిత, వీళ్ళకి 3 పిల్లలు, నీతు, మీను, ధ్రువ్. లలిత్ మరియు టీనా, వీళ్ళకి ఒక కొడుకు శివం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఒక విషయం అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. ఎవరైనా తమ చేతులు తామే కట్టేసుకోగలరా అని. క్రైమ్ సీన్ చూసిన ఆఫీసర్స్కి కూడా ఇదే డౌట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరి చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. సాధారణంగా చూస్తే ఇది ఖచ్చితంగా ఇంకెవరో చేసిన పని అనిపిస్తుంది. పైగా నారాయణీదేవి బాడీ కూడా చాలా సస్పీషియస్గా కనిపించింది. ఆమె మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వేలాడుతూ లేరు. సపరేట్ రూమ్లో నేల మీద కనిపించారు. దీంతో మర్డర్ థియరీ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా అదే చెప్పారు. రాజస్థాన్లో ఉండే లలిత్ వాళ్ళ కజిన్ దినేష్ సింగ్ మా ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే అంత పిరికివారు కాదు అని మీడియా ముందు చెప్పాడు. అతని పాయింట్ కూడా లాజికల్గానే అనిపించింది. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. 2 వారాల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగింది. ఇల్లు రెనోవేషన్ చేస్తున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీ ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అని కూడా తను ప్రశ్నించాడు. నిజానికి ఆ క్వశ్చన్కి అప్పట్లో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇంకో విషయం కేసుని ఇంకా మిస్టీరియస్గా మార్చింది. అది ఇంటి బయట ఉన్న 11 పైపులు. రిపోర్టర్స్ హౌస్ ఎక్స్టీరియర్ని షూట్ చేస్తున్నప్పుడు గోడలోంచి బయటికి వచ్చిన కొన్ని ప్లాస్టిక్ పైప్స్ కనిపించాయి. మొత్తం 11 ఉన్నాయి. వాటిలో 4 పెద్దవి, 7 చిన్నవి. అదే ఇంట్లో చనిపోయిన 4 మగవాళ్ళు, 7 ఆడవాళ్లతో ఈ లెక్క సరిపోతుంది.
ఈ కోయిన్సిడెన్స్ చూసిన వెంటనే సోషల్ మీడియా మొత్తం ఎక్స్ప్లోడ్ అయ్యింది. ఇక్కడ ఏమైనా క్షుద్ర పూజలు జరిగాయా, ఆ పైప్స్ ఆత్మలు బయటికి వెళ్ళటానికి చేసిన అరేంజ్మెంటా అంటూ థీరీస్ కూడా మొదలయ్యాయి. కొంతమంది అయితే ఇది బ్లాక్ మ్యాజిక్ కేస్ అని కూడా అన్నారు. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చాడు, వెంటిలేషన్ కోసం పెట్టాము అని. కానీ అప్పటికే కాన్స్పిరసీ థీరీస్ దేశమంతా స్ప్రెడ్ అయిపోయాయి. పోలీసులు మాత్రం ప్రతి యాంగిల్ నుంచి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాల్ రికార్డ్స్ చెక్ చేశారు, ఆస్తి తగాదాలు ఉన్నాయేమో చూశారు, స్థానిక పూజారుల్ని క్వశ్చన్ చేశారు, మంత్రగాళ్ల గురించి ఎంక్వైరీలు చేశారు, వ్యాపారంలో ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారేమో కూడా ఎంక్వైరీ చేశారు. కానీ ఒక లీడ్ కూడా రాలేదు. ఎవరు ఇంట్లోకి వచ్చినట్టు కూడా ఏమీ క్లూస్ దొరకలేదు. వాల్యుబుల్స్ ఏమీ మిస్ అవ్వలేదు. గోల్డ్ జ్యువెలరీ, క్యాష్ అన్నీ అలానే ఉన్నాయి. ఇది రాబరీ కాదని క్లియర్గా అర్థమైంది. ఇవి రివెంజ్ కిల్లింగ్స్ లాగా కూడా కనిపించలేదు. పోలీసులు రెండు అసాధ్యమైన థీరీస్ మధ్య చిక్కుకున్నారు. ఒకవైపు ఇది మర్డర్లా కనిపిస్తుంది, మరోవైపు మర్డర్ చేసిన వాళ్ళు ఇంట్లోకి ఎలా వచ్చారో ఒక్క క్లూ కూడా లేదు. అక్కడే ఇన్వెస్టిగేషన్లో పెద్ద టర్నింగ్ పాయింట్ దొరికింది. అది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై కెమెరా ఉంది. పోలీసులు వెంటనే హార్డ్ డిస్క్ సీజ్ చేశారు. అందరూ కిల్లర్ కెమెరాలో కనిపిస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఫుటేజ్ ప్లే చేసిన తర్వాత పోలీసులు కూడా షాక్కి గురయ్యారు. రాత్రి 10 గంటల సమయంలో సవిత మరియు నీతు కొన్ని ప్లాస్టిక్ స్టూల్స్ ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. అవి నెక్స్ట్ మార్నింగ్ క్రైమ్ సీన్లో కనిపించిన సేమ్ ప్లాస్టిక్ స్టూల్స్. కొద్దిసేపటి తర్వాత ధ్రువ్ ఇంకా శివం ప్లైవుడ్ షాప్ నుంచి ఎలక్ట్రిక్ వైర్స్ తీసుకెళ్తున్నారు. వాటితోనే విక్టిమ్స్ చేతులు కట్టేసి ఉన్నాయి. 10:39 ఫుడ్ డెలివరీ వచ్చింది. ఫ్యామిలీ నార్మల్గా ఫుడ్ తీసుకుంది. డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు. అతను తప్ప ఇంకెవ్వరూ ఇంట్లోకైతే రాలేదు. 11 గంటల సమయంలో లలిత్ వాళ్ళ కుక్క టామీని వాక్కి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతను కూడా తిరిగి వచ్చాడు. షాప్ లాక్ చేసిందో లేదో చెక్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ స్ట్రీట్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. గంటలు గడిచాయి. కెమెరా కంటిన్యూస్గా రికార్డ్ చేస్తూనే ఉంది. ఎవరూ ఇంట్లోకైతే వెళ్ళలేదు, బయటికి రాలేదు. ఆ మూమెంట్లో ఇన్వెస్టిగేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కిల్లర్ ఎవరూ లేరంటే వాళ్ళని మరి ఎవరు చంపారు? దానికి సమాధానం వాళ్ళ ఇంట్లో దేవుడి గది దగ్గర ఉన్న 11 డైరీలు. ఆ డైరీస్ బురారీ కేస్ని హిస్టరీలోనే అత్యంత డిస్టర్బింగ్ సైకలాజికల్ మిస్టరీస్లో ఒకటిగా మార్చాయి. అసలు ఆ డైరీస్లో ఏముంది? పోలీసులకి ఇంట్లో దొరికిన 11 డైరీలు మొదట సాధారణ నోట్బుక్స్ లానే అనిపించాయి. కానీ పోలీసులు ఒక్కో పేజీ చదవటం మొదలుపెట్టాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ నోట్బుక్స్ కేవలం డైరీస్ కావు. ఈ ట్రాజడీకి ఒక బ్లూ ప్రింట్, ఈ కేస్కి ఆన్సర్, ఈ ఫ్యామిలీ చివరి రాత్రికి రాసుకున్న స్క్రిప్ట్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. డైరీల్లో హ్యాండ్ రైటింగ్ ఎక్కువగా ప్రియాంక, నీతుది. కానీ పదాలు మాత్రం వాళ్ళవి కావు. ఈ పేజీల్లో మాట్లాడుతున్న వ్యక్తి 2007లో చనిపోయిన భోపాల్ సింగ్, కుటుంబ పెద్ద, లలిత్ తండ్రి. ఇక్కడే స్టోరీ పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకుంది. తండ్రి చనిపోయిన కొన్నాళ్ల తర్వాత లలిత్ తన ఫ్యామిలీకి ఒక షాకింగ్ విషయం చెప్పాడు. నాన్నగారి ఆత్మ తనతో మాట్లాడుతుంది అని. మొదట ఇది ఫ్యామిలీకి వింతగా అనిపించింది. కానీ లలిత్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేవాడు. అతను చెప్పే ప్రతి సూచనలు చాలాసార్లు కరెక్ట్ అయ్యేవి. బిజినెస్ డెసిషన్స్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నింటికీ సొల్యూషన్స్ చెప్పేవాడు. అవి కూడా వర్క్ అయ్యాయి. వ్యాపారం పెరిగింది, డబ్బు పెరిగింది, ఫ్యామిలీ స్టేటస్ ఇంప్రూవ్ అయింది. అప్పుడు లలిత్ ఫ్యామిలీలో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. నిజంగానే నాన్నగారి ఆత్మ మనల్ని గైడ్ చేస్తుంది అని. కొంచెం కొంచెంగా లలిత్ ఫ్యామిలీ పెద్దగా మారిపోయాడు. అతను చెప్పింది ఫైనల్, అతను చెప్పింది డివైన్ ఆర్డర్. క్వశ్చన్ చేసే పరిస్థితి ఎవరికీ లేదు. అలా రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, 11 సంవత్సరాలు అదే నమ్మకంతో ఫ్యామిలీ జీవించింది. ఒక సమయంలో ఆ నమ్మకం నిజం కంటే చాలా పవర్ఫుల్ అయిపోయింది. అదే నమ్మకం వాళ్ళని ఆ చివరి రాత్రి వరకు తీసుకెళ్ళింది. డైరీస్లో చివరి పేజీలు పోలీసుల్ని కూడా ఇంకా పెద్ద షాక్కి గురిచేశాయి. ఎందుకంటే అందులో బత్ తపస్య అనే ఆచారం గురించి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ డైరెక్షన్స్. క్రైమ్ సీన్లో ఎలా కనిపించారో అచ్చం అలాగే. కళ్ళకు గంతలు కట్టుకోవాలి, నోరు తెరవకూడదు, చేతులు కట్టుకోవాలి, మర్రి చెట్టు వేరుల్లా వేలాడాలి అని ఆ డైరీస్లో రాసుంది. పోలీసులు క్రైమ్ సీన్ ఫొటోస్ని డైరీ ఇన్స్ట్రక్షన్స్తో కంపేర్ చేసి చూశారు. రిజల్ట్ ఆల్మోస్ట్ 100% మ్యాచ్. ఇది ఆవేశంలో జరిగింది కాదు, వారాలు, నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకున్న ఆచారం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. వాళ్ళు నిజంగా చనిపోవాలనుకున్నారా? పోలీసులకి దొరికిన ఎవిడెన్స్ ప్రకారం ఆన్సర్ అయితే నో. వాళ్ళు చావు కోసం ప్రిపేర్ అవ్వలేదు, కష్టాలు లేకుండా బతకటానికి ప్రిపేర్ అయ్యారు. డైరీస్లో చివరి ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉన్నాయి: భయపడకండి, నేను వస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, చివరి క్షణంలో మిమ్మల్ని రిలీజ్ చేస్తాను అని. ఈ లైన్స్ చాలాసార్లు కనిపించాయి. ఫ్యామిలీ నమ్మింది ఏంటంటే
ఆచారం పూర్తయ్యాక భోపాల్ సింగ్ ఆత్మ ఫిజికల్గా వచ్చి వాళ్ళని రక్షిస్తుంది అని. అదే వాళ్ళ బిగ్గెస్ట్ మిస్టేక్, అదే వాళ్ళ లాస్ట్ హోప్, అదే వాళ్ళ డౌన్ఫాల్. పోలీసులకి కిచెన్లో ఇంకో హార్ట్ బ్రేకింగ్ ఎవిడెన్స్ దొరికింది. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చిక్ పీస్ నానబెట్టారు. అంటే వాళ్ళు ఉదయం బతుకుంటామని ఎక్స్పెక్ట్ చేశారు. ఒక గ్లాస్లో వాటర్ కూడా రెడీగా ఉంది. డైరీ ప్రకారం ఆ వాటర్ కలర్ చేంజ్ అయితే ఆత్మ వచ్చింది అని సిగ్నల్. ఆ చివరి రాత్రి అందరూ ఆ అద్భుతం కోసం రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ మొత్తం ఒకే రూమ్లో ఉంది. ఎవరూ ఏడవట్లేదు, ఎవరూ భయపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోతున్నాం అనుకోలేదు. వాళ్ళు మిరాకిల్ జరగబోతుందని నమ్మారు. స్టూల్స్ మీద నిలబడ్డారు. కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టుకున్నారు. చేతులు కట్టేసుకున్నారు. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంది. ఒకరినొకరు ప్రేమించారు. అందరూ ఒకటే నమ్మారు. ఆ నమ్మకమే వాళ్ళని చివరి అడుగు వేయించింది. అయితే మిరాకిల్ మాత్రం జరగలేదు. ఆత్మ రాలేదు. ఎవరూ రక్షించలేదు. కొన్ని నిమిషాల్లో ఆ ఆచారం కోలుకోలేని విషాదంగా మారిపోయింది. ఇండియా మొత్తం షాక్ అయ్యేలా చేసిన బురారి కేసు అక్కడితో ముగిసిపోయింది. కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇంకా ఒక షాకింగ్ కంక్లూషన్కి చేరుకోవాల్సి ఉంది. ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ఆచారాన్ని ఎలా నమ్మింది? 11 మంది, అందరూ బాగా చదువుకున్న వాళ్ళైనా ఇలా ఎలా చేశారు? దీనికి సైకాలజిస్ట్ రిపోర్ట్స్ ఒక ఆన్సర్ ఇచ్చింది. కేస్ అఫీషియల్గా మర్డర్ కాదు అని ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. కానీ ఇన్వెస్టిగేటర్స్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అందరి మైండ్లో ఒకే క్వశ్చన్. ఒక వ్యక్తి భ్రమని మొత్తం ఫ్యామిలీ ఎలా నమ్మింది? ఇది బురారి కేసులో అత్యంత డిస్టర్బింగ్ భాగం. ఎందుకంటే ఇక్కడ విక్టిమ్స్ ఎవరు అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఎవరు ఒంటరిగా జీవించట్లేదు. ఎవరు సొసైటీకి దూరంగా లేరు. ప్రియాంక ఒక మల్టీనేషనల్ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఇంకొందరు కాలేజ్ స్టూడెంట్స్. కొంతమంది బిజినెస్ పీపుల్, సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మన చుట్టూ కనిపించే కుటుంబాల్లాగానే. అయితే ఇలా ఎలా జరిగింది? సైకాలజిస్ట్ కొన్ని నెలల పాటు కేస్ స్టడీ చేశారు. డైరీస్ చదివారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనలైజ్ చేశారు. చివరికి ఒక కంక్లూజన్కి వచ్చారు. దాని పేరు షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ లేదా ఫోలీ ఏ ఫ్యామిలీ. ఫ్రెంచ్ లాంగ్వేజ్లో దీని అర్థం ఫ్యామిలీ షేర్డ్ డెల్యూషన్ అని. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి భ్రమని మిగతా కుటుంబ సభ్యులు కూడా నిజమని నమ్మటం. ఈ కేసులో ఆ డామినెంట్ పర్సన్ లలిత్. ఫ్యామిలీ మొత్తం అతన్ని గుడ్డిగా నమ్మింది. అసలు లలిత్లో ఈ మార్పు ఎలా వచ్చింది? అందుకు మనం 2007కి వెళ్ళాలి. అదే సంవత్సరం అతని తండ్రి భోపాల్ సింగ్ చనిపోయాడు. లలిత్ తన తండ్రితో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆ డెత్ అతనిపై తీవ్ర ప్రభావం చూపించింది. అంతేకాదు, కొన్ని సంవత్సరాల ముందు లలిత్పై ఒక అటాక్ కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత కొంతకాలం అతను మాట్లాడలేకపోయాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ సమయంలో అతను సివియర్ ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళాడు. సైకియాట్రిస్ట్ అభిప్రాయం ప్రకారం ఈ ట్రామా నుండి బయటికి రావటానికి అతని మైండ్ ఒక ఆల్టర్నేట్ రియాలిటీని క్రియేట్ చేసుకుంది. అక్కడి నుంచే వాళ్ళ నాన్నగారి ఆత్మ తనతో మాట్లాడుతుంది అని నమ్మాడు. మొదట చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్, తర్వాత పెద్ద డెసిషన్స్, ఆ తర్వాత ఎంటైర్ ఫ్యామిలీని ఆ వాయిస్ కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. 11 సంవత్సరాల పాటు ప్రతిరోజు అవే మాటలు, అదే వాయిస్, అవే ఇన్స్ట్రక్షన్స్. చివరికి వాళ్ళందరికీ అది రియాలిటీ అయిపోయింది. సైకాలజిస్ట్ దీన్ని గ్రాడ్యువల్ నార్మలైజేషన్ అంటారు. అంటే అసాధారణమైన విషయం కూడా కాలక్రమంలో సాధారణంగా అనిపించటం. కానీ బురారి కేసుకి సంబంధించిన అత్యంత షాకింగ్ విషయం ఇంకా మిగిలే ఉంది. మనల్ని ఇప్పటికీ భయపెట్టేది ఏంటి? దానికి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. 2018 జూలై 1 బురారి అనే పేరు ఒకసారిగా దేశమంతా తెలిసిపోయింది. న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా, ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. ఆ ఇంట్లో నిజంగా ఏం జరిగింది? 11 మంది ఒకేసారి ఎలా చనిపోయారు? ఇది నిజంగా ఆచారమా, లేక ఎవరైనా లలిత్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా? కొందరు ఆ ఇంట్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని చెప్పారు. మీడియా ఒక కొత్త పేరు పెట్టింది, హౌస్ ఆఫ్ హారర్స్. ఆ పేరు సంవత్సరాల పాటు అలాగే కొనసాగింది. రాజస్థాన్లో ఉండే దినేష్ సింగ్ ఇప్పటికీ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఒకే రోజులో తన తల్లి, తన తమ్ముడు, తన కుటుంబ సభ్యులు మొత్తం 11 మందిని కోల్పోయాడు. ఇక ఆ ఫేమస్ 11 పైపుల గురించి రూమర్స్ అయితే ఆగలేదు. అది ఆత్మల కోసం పెట్టారని, ఆ ఆచారంలో భాగమని వివిధ థీరీస్ ఉన్నాయి. చివరికి దినేష్ స్వయంగా ఆ పైప్స్ని తీయించేశాడు. కానీ బురారి కేసు మాత్రం హిస్టరీలో ఒక పర్మనెంట్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మన చుట్టూ కనిపించే ప్రతి స్మైలింగ్ ఫేస్ చూసి సంతోషంగానే ఉన్నారనుకోవటం పొరపాటు. మనకు పర్ఫెక్ట్గా కనిపించే ప్రతి ఫ్యామిలీ నిజంగా పర్ఫెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుల మనసులో జరిగే యుద్ధాలు బయటికి కనిపించవు. బురారి కేసు కేవలం ఒక మిస్టరీ కాదు. ఇది మనిషి మనసు ఎంత శక్తివంతమైందో, అదే సమయంలో ఎంత ప్రమాదకరమైందో చూపించిన ఒక విషాద గాథ. నమ్మకం మనకు దారి చూపిస్తుంది, కానీ గుడ్డి నమ్మకం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో బురారి కేసు చూపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం షేర్డ్ సైకోసిస్ మాత్రమేనా, లేదా ఇప్పటికీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా? కమెంట్స్లో చెప్పండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.